ఎక్కువ ఇచ్చారు, ఇదేముంది 400 కోట్లు దాకా ఇది ఇచ్చారు, ఇదేముంది, డైరెక్ట్ బిల్లు పే చేసిన డబ్బులు ఉన్నాయి. స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారు నాకు పేపర్లు లేవు, నాకు టీవీలు లేవు అని ఏదైతే చెబుతారో అది అవాస్తవం. అది ఏ చిన్న పిల్లవాడిని అడిగినా కూడా ఆయనకి పత్రికా ఛానల్ ఉందని ఎవరైనా చెప్తారు. వాళ్ళ భార్య దాన్ని స్వయంగా నడుపుతూ ఉంటారు భారతి గారు. మరి అలాంటిది ఆ పత్రికకి ఆ ఛానల్కి 371 కోట్ల రూపాయలు ప్రభుత్వ ప్రకటనల రూపంలో దానికి చెల్లించారు. హయ్యెస్ట్ సర్క్యులేషన్ ఉండేటువంటి సాక్షి కంటే ఎక్కువ ఉండేటువంటి ఈనాడుకి తక్కువ ఇచ్చారు, 200 కోట్ల రూపాయల వరకు ఇచ్చారు. సరే, ఆంధ్రజ్యోతికి 27 లక్షల రూపాయలు ఇచ్చారు. మనకైతే ₹1 కూడా ఇవ్వలేదు. ఒకే ₹1 కూడా మహాన్ న్యూస్కి 2019 నుంచి 2024 వరకు ₹1 బిళ్ళ కూడా ఇవ్వలేదు. ఒక్క పైసా కూడా మనకి యాడ్ ఇవ్వలేదు. మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా సరే వాళ్ళకు అనుకూలంగా అనుకున్నటువంటి వాళ్ళు, లేక వాళ్ళకు గురించి వాస్తవాలను వాస్తవాలుగా చిత్రీకరించేటువంటి వాళ్ళకు మాత్రం పే చేశారు. మనకైతే ₹1 కూడా ఇవ్వలేదు. ఒకే ₹1 కూడా మహాన్ న్యూస్కి ఇవ్వలేదు. 371 కోట్ల రూపాయలు తీసుకున్నాడు. ఎందుకు? ఆయనకి 1000 కోట్లు ఉన్నాయి కదా, ఆయనకు ఆస్తులు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి కదా, ఎందుకు ఆ రకంగా తీసుకోవటం మంచిది కాదు కదా. ఎక్కువ తిన్నా కూడా అజీర్తి అయింది కదా. మరి ఆ మాత్రం బాధ్యత లేకుండా ఎట తీసుకుంటారండి? సరే, ఎందుకులే ఇప్పుడు వాళ్ళ గురించి మనం మాట్లాడుకోవటం. దానిపై దూలిపాల నరేంద్ర గారు మాట్లాడారు. ఒకసారి వారు బయట ప్లే చేయండి. ప్లీజ్. ఈనాడుకి 190 కోట్లు ఇచ్చినట్టు, సాక్షికి 292, ఆంధ్రజ్యోతికి 21 లక్షలు మాత్రమే ఇచ్చినట్టు, ఆంధ్రప్రభకి 14 కోట్లు సర్క్యులేషన్ ఆధారంగా ప్రకటనలు ఇవ్వలేదు అనేది స్పష్టంగా చెల్లింపుల్లో కనపడతా ఉంది. మరి మంత్రి గారి సమాధానంలో పక్షపాత ధోరణి. ఎందుకంటే కేవలం ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో, వారి సతీమణి ఆధ్వర్యంలో నడిచే సాక్షి పత్రిక, అదే విధంగా సాక్షి ఛానల్కి ప్రభుత్వ డబ్బులు అప్పనంగా కట్టబెట్టారు అధ్యక్ష. మరి ఏ విధంగా సభను తప్పుదో పట్టించే విధంగా ఎవరైతే అధికారులు ఈ సమాధానాన్ని సంబంధించారో వారి మీద చర్యలు తీసుకోండి. గౌరవ సభ్యులు చెప్పినట్టు దీని మీద హౌస్ కమిటీ వేసి సమగ్రంగా, ఇవే కాదు అధ్యక్ష, మిగతా ప్రకటనలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మీద సమగ్ర విచారణ జరిగే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మంత్రి గారు బయటలేదు, పార్థసారథి గారు. మన సాక్షి పత్రికకి 371 కోట్లు ఇస్తే అన్ని పత్రికలు కలిపి 488 కోట్లు మాత్రం ఇచ్చాం అధ్యక్ష. తప్పకుండా దీంట్లో విచక్షణ జరిగింది అధ్యక్ష. కానీ ఆ విచక్షణ చేయటానికి ఉన్న జీవోని అడ్డం పెట్టుకుని ఆనాటి అధికారులు ఇటువంటి విచక్షణ పక్షపాత ధోరణి చూపించారని చెప్పేసి స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. ఒకవేళ ఈ శాఖకి ఏదన్నా ఇన్ఫర్మేషన్ దాయాలి, లేకపోతే తప్పుదో పట్టించాలనే ఉద్దేశం ఉంటే ఈ ఫిగర్స్ అన్ని కూడా ఇవ్వడానికి ప్రయత్నం చేసేవాళ్ళం కాదు అధ్యక్ష. కాబట్టి పక్షపాత ధోరణి చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కానీ ఆ పక్షపాత ధోరణి చేయటానికి ఈ జీవోని అడ్డం పెట్టుకుని అధికారులు కొంత చేశారని చెప్పేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది అధ్యక్ష. తప్పుకోకుండా, ఎందుకంటే ఈ 371 కోట్లే కాకుండా వేరే డిపార్ట్మెంట్స్ ద్వారా కూడా దాదాపు 35 కోట్ల రూపాయలు ఈ సాక్షి పేపర్కి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. అంటే మొత్తం దాదాపు 400 కోట్ల రూపాయలు ఈ ఒక్క పత్రికే ఇచ్చారు అధ్యక్ష. వడ్డించేవాడు మనవాడైతే వడ్డించేది ఏముంది, తీసుకోవటం అయితే అకౌంట్లో నుంచి రాసుకొని తీసేసుకోవటం, దానికి ఏముంది లెక్కనా పొద్దా. మళ్ళీ ఆయన ఏమని చెబుతాడు, నీతి అంటాడు, నిజాయితీ అంటాడు, నా పేపర్లు ఇవ్వంటాడు, నా ఛానల్లో ఇవ్వంటాడు, నేను అద్భుతమైన పరిపాలన అందించాను అంటాడు. అద్భుతమైన పరిపాలన అంటే ఏది? అందరిని నువ్వు సమానంగా చూసినప్పుడు అద్భుతమైనటువంటి పరిపాలన అవుతుంది. అంతేగా నువ్వు 400 కోట్ల రూపాయలు తీసుకొని ఒక మీడియాకి, నేను ఒక మీడియా అయితే నాకు ₹1 ఇవ్వకుండా నువ్వు 400 కోట్లు తీసుకుంటే ఏమి న్యాయం? ఏదన్నా అది పద్ధతేనా? దాని గురించి సమాజంలో ఎవరిని అడుగుదామా? నీ ఛానల్కి నీ పేపర్కి నువ్వు 400 కోట్లు తీసుకున్నావే, మరి నాకు మహాన్ న్యూస్కి ₹1 కూడా ఇవ్వలేదు కదా 5 సంవత్సరాల్లో. ఎవరినన్నా పోయి పబ్లిక్ పోయి ఇది న్యాయమా అని అడుగుదాం. చెట్టు కింద పెద్ద మనుషులు ఉంటారు కదా, గ్రామాల్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, ఎక్కడైనా ఊర్లో పెద్ద మనుషులు ఉంటారు కదా, ఎక్కడైనా సమాజంలో ఉన్నటువంటి వారు ఎవరి దగ్గరికైనా వెళ్ళి సాక్షికి నేను 400 కోట్ల రూపాయలు తీసుకున్నాను, మహాన్ న్యూస్ వంశీ గారికి నేను ₹1 కూడా ఇవ్వలేదు అని పెద్ద మనుషుల దగ్గర పోయి అడుగుదాం. వాళ్ళు న్యాయం, జగన్మోహన్ రెడ్డి గారు చేసింది న్యాయం అని అన్నారనుకోండి, నేను సారీ చెబుతా. లేదు అది అన్యాయం అన్నారనుకోండి, ఆయన ఏం చెప్తాడు అడుగుదాం పదండి. అడగాలి కదా సమాజంలో. ఏంది దుర్మార్గం? కాబట్టి 400 కోట్లు తీసుకొని మనకు ₹1 ఇవ్వలేదంటే ఎంతటి అన్యాయం అండి. 5 సంవత్సరాల కాలంలో డబ్బులు ఇవ్వకుండా ఆ రకంగా చేసి, ఆ రకంగా అన్యాయం చేసి, ఈ రకంగా ఈరోజు
వామ్మో నేను అంతా మంచి చేశాను, వాయో నేను అంతా మంచి చేశాను. ఏంటి మంచి? ఇదే మంచి, ఇదే మంచి, ఇదే చేయటం, ఇదే విధానం. ఏంటో ఇవన్నీ చెప్పుకుంటా పోతే మనకి మురళి ఉన్నారు సార్. మురళి అయ్యింది. ఇప్పుడు 400 కోట్లు ఎంత తీసుకొస్తావు? ఆ న్యూస్ ఇంకెక్కడ ఉన్నాయి సార్? అవన్నీ వెళ్ళిపోయినాయి సార్, తీసుకొచ్చే పరిస్థితి ఉందండి. అన్ని ఖాతాలు మారిపోయినాయి సార్. సరిపోయింది, దోచేశారు మొత్తానికి. సార్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే చెప్పు, జూన్ 19వ తేదీన ఆయన దాదాపుగా 2019లో ఐఎన్పిఆర్ కమిషనర్ గా విజయ్ కుమార్ రెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత ప్రధానంగా 2 జీవోలు తీసుకొచ్చారు సార్. ఒకటి ఏదైతే పబ్లిసిటీలకు సంబంధించిన జీవో, 2 అక్రిడేషన్లకు సంబంధించిన జీవో సార్. ఈ పబ్లిసిటీలకు సంబంధించిన జీవోలో గతంలో ఉన్న జీవో ఏంటంటే ఏదైతే సర్క్యులేషన్ ఆధారంగా రొటేషన్ పద్ధతులు ఇవ్వాలండి. ఎక్కువ సర్క్యులేషన్ ఉన్న దానికి ఒకటి ఇస్తే తర్వాత ప్రచారం రెండో దానికి అలా వరుసలో ఇవ్వాలి. అంటే సర్క్యులేషన్ బట్టి ఆ అమౌంట్ పేమెంట్ చేస్తారు. కానీ ఆ జీవోని పక్కన పెట్టేసి కొత్త జీవో తీసుకొచ్చారు. చేతుల అధికారం ఉంది ముఖ్యమంత్రి గారు, మనుషులు కాబట్టి జీవో మార్చేసి వాళ్ళకి కావాల్సిన విధంగా జీవో తెచ్చుకుని ఆ జీవో ప్రకారమే అంటే రేపొద్దున ఎక్కడైనా చట్టపరంగా కానీ న్యాయపరంగా ఇబ్బంది రాకుండా ఉండేందుకు వాళ్ళు తెలివితేటలుగా జీవోని మార్చారండి. జీవోని మార్చి పూర్తి స్థాయిలో సర్క్యులేషన్ అనేది పక్కన పెట్టి వాళ్ళకి నచ్చుకునే విధంగా, రెండోది ఏ ప్రభుత్వ శాఖ పబ్లిసిటీ ఇచ్చినా త్రూ ఎన్పిఆర్ ద్వారా ఇచ్చేలాగా తీసుకొచ్చారండి జీవో. ఆ రకంగా సాక్షికి అంత పెద్ద మొత్తంలో కట్టబెట్టినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది సార్, ఒక్క జీవో ఆధారంగా సార్. ఇది మళ్ళీ ప్రింట్ మీడియా సార్. ఎలక్ట్రానిక్ మీడియా చూస్తే ఎలక్ట్రానిక్ మీడియా కూడా టీఆర్పీ రేట్లతో సంబంధం లేకుండా చక్కబెట్టారండి. థర్డ్ డిజిటల్ మీడియా సార్. అసలు డిజిటల్ మీడియాకి యాడ్లు ఎలా ఇస్తారో, ఏ ఫార్మెట్లో ఇస్తారో తెలియదు కానీ వీళ్ళు ఇష్టం వచ్చినట్టు డిజిటల్ మీడియాకి ఇచ్చారు సార్. ఇవన్నీ కాకుండా అవుట్డోర్ ఉంది సార్. అవుట్డోర్ అంటే జనరల్ గా పెద్ద పెద్ద హోర్డింగ్స్ వేస్తారు సార్. గతంలో సహజంగా కూడా ఒక 3 కంపెనీస్ ఉన్నాయి సార్, పెద్ద పెద్ద లీడ్ స్పేస్ అని, యూనియాడ్స్ అని, ప్రకాష్ యాడ్స్. వాళ్ళు ఎవ్వరికి ఇవ్వకుండా కొత్తగా మళ్ళీ ఒక 3 కంపెనీలు తీసుకొచ్చారు సార్. వలయం అని, ఎనర్జీ అని, ఇలా కాన్సెప్ట్ అని 3 సంస్థలకి ఇచ్చారు సార్ డబ్బంతా. వాళ్ళు ఎక్కడ పెట్టారో ఎక్కడేసారు ఏమీ తెలియదు సార్. అంటే ఒక జీవో తీసుకొచ్చి ఆ జీవో ద్వారా వాళ్ళకి కావలసినటువంటి వ్యక్తులకి, వాళ్ళకి కావలసినటువంటి సంస్థలకి కోట్లాది రూపాయలు ప్రచారం పేరుతోటి, పబ్లిసిటీ పేరుతోటి దోచిపెట్టారంటంలో ఈరోజు అసెంబ్లీ సాక్షిగా ఏదైతే ఎమ్మెల్యే ఆయన అడిగినటువంటి దూళ్ళపల్లి నరేంద్ర గారు చెప్పినటువంటి గణాంకాల ప్రకారం చూస్తే తెలుస్తుంది సార్. అందుకనే ఇది చట్టపరంగాను న్యాయపరంగా ఎక్కడ వాళ్ళు దొరకకుండా చేశారు కనుకే వాళ్ళు హౌస్ కమిటీ అడిగారండి. హౌస్ కమిటీ కనుక వేస్తే కనుక అందులో మొత్తం అన్ని బయటకు వస్తాయి సార్. అదే విధంగా కూడా గవర్నమెంట్ మారిన వెంటనే ఎవరైతే ఐఎన్పిఆర్ కమిషనర్ ఉన్నటువంటి విజయ్ కుమార్ రెడ్డి గారు కూడా మళ్ళా కేంద్ర సర్వీస్కి వెళ్ళిపోయేందుకు ప్రయత్నిస్తే ఆగినప్పటికీ కూడా చివరికి ఆయన మొత్తం మీద ఆయన బదిలీ వెళ్ళిపోయారు. అయినప్పటికీ కూడా ఈ 5 ఏళ్ల పాటు జరిగినటువంటి అవినీతి గాని, అక్రమాలు గాని, డబ్బులు పక్కదోవ పట్టించి అంటే వారు సాక్షి పత్రికకో లేకపోతే ఇంకొక పత్రికో ఇచ్చేసినటువంటి నిజంగా కొన్ని పత్రికలకు అసలు ఆ పత్రికలకు అన్ని కోట్లు ఇచ్చారు. నిజంగా ప్రాముఖ్యత ఉండి ప్రజాదరణ ఉన్నటువంటి పత్రికలకి, టీవీలకి అక్కడ రూపాయలు కట్టి పెట్టలేదండి సార్. ఓకే, సరే అయితే కానీ మరి ఏం చేస్తాం సరే మురళి, ఇంతేనా? ఇంకేమన్నా ఉందా? సార్ అది అక్రిడేషన్ కూడా చెప్దాం అనుకున్నాను. ఎందుకులే, ఇప్పుడు జర్నలిస్టులకు 5 సంవత్సరాలుగా అక్రిడేషన్ ఇవ్వలేకపోయారు. 2019 ఇచ్చిన అక్రిడేషన్కి దానికి స్టిక్కర్ వేసి 5 సంవత్సరాలు వేసారు. దానిపైన స్టిక్కర్ వేసి ఎందుకు చెప్పుకుంటే పరువు పోయే పరిస్థితి తప్పితే ఏం కనపట్టలేదు. మళ్ళీ నేమన్నా ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టి నేను అంత చేశాను ఇంత చేశానని చెప్తారు. ఏంటి చేసేది? ఇదే చేసేది. 400 కోట్ల రూపాయలు నువ్వు తీసుకొని నువ్వు ఇంకో పక్క ఛానల్కి నువ్వు రూపాయి ఇవ్వలేదంటే ఏంటి దుర్మార్గం? సరే వాళ్ళు ఏంటో ఇవన్నీ కొన్ని చెప్పుకోవడం. మళ్ళీ దాన్ని అధికారులు నిజంగా